వెల్కమ్ టు ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీఐ విద్యార్థులందరికీ కూడాను ఒక గొప్ప శుభవార్త. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థుల కోసం మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి నుండి 2025-26 అకాడమిక్ సెషన్కు సంబంధించినటువంటి అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఒకసారి వివరాలు కనుక చూసినట్లయితే ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాంట్, మోటార్ మెకానిక్ వెహికల్ అండ్ డ్రాస్మెన్ మెకానికల్, కోపా, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్, స్టెనోగ్రాఫర్ మొత్తం కలిసి 405 మంది విద్యార్థుల కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇచ్చిండు. ఈ 1 ఇయర్ ప్రాసెస్లో ఏదైతే మీరు ఎన్ఎఫ్సిలో కనుక చేసినట్లయితే మీకుండే బెనిఫిట్స్ ఏంటంటే ఈ యొక్క ఐటీఐ పూర్తి చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉద్యోగాలు చేయాలనేటువంటి ఆశ ఇక్కడ చిగురించడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ఐటీఐ విద్యార్థి తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఈ యొక్క అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే ఖచ్చితంగా మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు ఏదైతే నాప్స్ పోర్టల్ నందు మీ 100% ప్రొఫైల్ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క లాగిన్ అయిన తర్వాత అప్లై ఫర్ ఆపర్చునిటీ ఆప్షన్స్లో హైదరాబాద్ నగరం సెలెక్ట్ చేసుకొని ఈ ఎన్ఎఫ్సి ఈ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఐడిని సెర్చ్ చేసి మీ సంబంధిత ట్రేడ్లో అప్లై ఫర్ ఆపర్చునిటీ అని కనుక మీరు కొట్టినట్లయితే ఈ ఎన్ఎఫ్సి 2025-26 అకాడమిక్ సెషన్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్లో మీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లా మన ఐటీఐ 10th బేస్ మార్క్స్తోనే ఒక మెరిట్ లిస్ట్ అనేది జనరేట్ చేసి ఒక మెరిట్ లిస్ట్లో ఆధారంగా ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్రెంటిస్ అనేది కేవలం 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఈ అప్రెంటిస్ క్రమంలో మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 10,560 రూపాయలు అనేది మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ 1,500 రూపాయలు స్టైఫండ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మిగతాది సంబంధిత ఎన్ఎఫ్సి కంపెనీ వాళ్ళు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మన ఐటీ విద్యార్థులందరూ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అంశాల మీద పూర్తిస్థాయి అవగాహన తెచ్చుకొని కాంపిటేటివ్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే విధంగా మనమందరికీ ఇక్కడ చదువుకునే అవకాశం అనేది ఉంటుంది. ఏదైతే టైం అయిపోయిన తర్వాత మనము కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతూ ఈ యొక్క 1 ఇయర్ పాటు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలలో పడుతున్నటువంటి అన్నిటికీ ప్రిపేర్ అవుతూ మీ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ ఏదైతే ఉందో మీరు సంవత్సరం పాటు ఏదైతే కంపెనీలో చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఒక స్కిల్ టెస్ట్గా భావించి అందులో ఉన్నటువంటి మెలకువలు అనేది నేర్చుకోండి. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలలో కనుక ఉద్యోగాలు పడితే వాటికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేటివి ఈ యొక్క సంస్థ యొక్క నామ్స్ ఏ విధంగా ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కానీ మనం అడిగి తెలుసుకోవాలి. అట్లా తెలుసుకున్నప్పుడు భవిష్యత్తులో ఈ ఎన్ఎఫ్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు పడినప్పుడు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో నేను కూడా ఎన్ఎఫ్సిలోనే అప్రెంటిస్ చేశాను అనే అంశాన్ని కనుక చూపెట్టినైతే మనకు కొంత మెరిట్ అనేది మనకు ఒక బెనిఫిట్ అనేది జరుగుతుంది. దాంతోపాటుగా ఆ యొక్క ఎన్ఎఫ్సికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ యొక్క ఎన్ఎఫ్సి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ప్రొడక్షన్స్ ఏవైతున్నాయి ఆ ప్రొడక్షన్స్తో పాటుగా వాళ్ళకు బేసిక్ నీడ్ కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ఏంది అనేది ఈ అప్రెంటిస్లో మనం గుర్తుపట్టే అవకాశం అనేది ఉంటుంది. ఆ బేసిక్ ఏదైతే వాళ్ళ నీడ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏ మ్యాన్ పవర్ మీద ఏ స్కిల్స్ అయితే నీడ్ ఉన్నాయో ఆ స్కిల్స్ని కనుక మనం ఈ యొక్క అప్రెంటిస్ టైంలో గుర్తుపట్టి వాటి మీద మరింత కనుక మనం చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఎన్ఎఫ్సీలలో కాంట్రాక్ట్ లెక్క కానీ అవుట్సోర్సింగ్ లేదా కానీ అవర్ బేస్లో కానివ్వండి వివిధ రకాలుగా రిక్రూట్మెంట్ తీసుకోవడానికి తర్వాత ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి ఈ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. మన ఐటీఐ ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఖచ్చితంగా ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ టైంలో ఇటువంటి కొత్త విషయాలని మనం నేర్చుకొని మనం 100కి 100% మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించే విధంగా ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఈ ఎన్ఎఫ్సితోని సంబంధిత సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్తో లేదా ఈ యొక్క ఎన్ఎఫ్సి అనుబంధంతో నడుస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి లేకుంటే ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లలో కనుక ఏదైనా ఉద్యోగ అవకాశాలు కనుక వచ్చే అవకాశం అన్న సంబంధాలను కూడా మనం ఈ యొక్క ట్రైనింగ్లోనే తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనకు ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఉద్యోగాలు అనేది ఈ ట్రైనింగ్ ఒక మధ్యగా మనము బ్రిడ్జ్గా వేస్తూ మనం ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. విద్యార్థులందరూ కూడాను ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ సమయాన్ని మంచిగా వినియోగించుకోవాలి. గవర్నమెంట్
గైడ్లైన్స్ కానీ అన్నీ కూడా పాటిస్తూనే ఉండాలి. ఏదైతే ఇప్పటి వరకు ఎవరైతే ఐటీఐ పూర్తి చేసిన తర్వాత నాప్స్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నటువంటి విద్యార్థులు ఉంటే మన ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా కనుక చేసుకున్నట్లయితే అప్లికేషన్ అయిన నాటి నుండి నీకు అప్రెంటిస్ కాంట్రాక్ట్ జనరేట్ అయ్యి అప్రెంటిస్ సర్టిఫికేట్ జనరేట్ అయ్యేంత వరకు మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టయితే మీ ప్రొఫైల్ కరెక్షన్స్ కానీ ఏది ఉన్నా కానీ మనమే చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలి. అదేవిధంగా మన ఆన్లైన్ సెంటర్ ద్వారా కనుక అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క ఎన్హెచ్సిఏ కాదు, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 50 స్టేట్ అండ్ సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే మనము కొంత మెరిట్ బేస్డ్గా, అంటే కొంతమందికి ఎస్ఎస్సిలో మార్క్స్ తక్కువ రావడం, ఐటీఐలో కొంత పర్సెంట్ తక్కువ రావడం, యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం కొన్ని సమస్యల వల్ల మీకు ఆ మెరిట్ లిస్ట్లో పేరు లేకపోయినా ఏనాడు బాధపడద్దు. ఎందుకంటే ఆల్టర్నేట్గా 4-5 సంస్థల్ని మనం అప్లై చేసుకుంటూనే వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మనకు అనేది వస్తుంది. ఏదన్నా మనకు గవర్నమెంట్లో రాలేని పరిస్థితి ఉంది, మాకంటూ కొంత ఏజ్ అయిపోతుంది, నేను తొందరగా ఐటీఐ సర్టిఫికేట్ తీసుకొని రేపు పొద్దున ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ ఈ సర్టిఫికేట్స్తో ఉండే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు ప్రైవేట్ అయితే ప్రైవేట్, ఏ వీలు ఉంటే ఆ వీలు ప్రకారంగా తొందరలో అకాడమిక్ ఇయర్ అనేది వేస్ట్ కాకుండా కంప్లీట్ చేసుకునే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి ఉండాలి. ఖచ్చితంగా మీకు ఇప్పటివరకు నాప్స్ అప్లై చేయడం రాక లేదా చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ కాండి. మీ అప్లికేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీకు ఈ యొక్క ఎన్హెచ్కి సంబంధించినటువంటి అప్రెంటిస్ ప్రొసీజర్ ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా మీకు ప్రతిరోజు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.